హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ ఐవీ బై శ్వేతారాజ్. ఇది లేక్ షోర్ మాల్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. ఇది మేము బోనాలు ఫెస్టివల్ ఉన్న రోజు వెళ్ళాము. ఆ రోజు గవర్నమెంట్ హాలిడే ఉంటుంది కదా. మేము వెళ్ళినప్పుడు చాలా చాలా రష్ ఉండినారు. గవర్నమెంట్ హాలిడే కాబట్టి ఇక్కడ పార్కింగ్కి వెళ్తున్నాము. పార్కింగ్కి వెళ్ళే వేలో మనకి వాల్స్కి మొత్తం ఇలా పెయింటింగ్ చేసి ఉంది. క్రౌడ్ ఎక్కువగా ఉండడం వల్ల పార్కింగ్ కూడా కొంచెం ఇబ్బంది అయ్యింది. మనకి పార్కింగ్లో కార్ వాష్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. కార్ వాష్కి మనకి అరౌండ్ 600 అలా ఛార్జ్ చేస్తున్నారు. మీ పిల్లలు ఇంతేనా? ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు నడవకుండా ఇలా పేరెంట్స్ పైన ఉంటారా? మా పాపనైతే అసలు నడవడానికి ఇష్టపడదు. ఎక్కువ ఐదర్ నేను ఎత్తుకోవాలి, లేదంటే వాళ్ళ డాడీ ఎత్తుకొని ఉండాలి. ఇక్కడ మేము లోపలికి ఎంటర్ అయిన వెంటనే డైరెక్ట్ ఫుడ్ కోర్ట్కి వెళ్ళిపోయాము. అరౌండ్ 2:33 అలా అవుతుంది. లంచ్ చేసేద్దామని పైకి వెళ్ళిన వెంటనే పాప ఫ్రెంచ్ ఫ్రైస్ కావాలని అడిగింది. అక్కడ బర్గర్ కింగ్కి వెళ్ళిపోయాము. అక్కడ ఏదో కాంబో ఆఫర్ ఉంటే అది తీసుకున్నాము. ఇక్కడ కోక్ని వేరే డ్రింక్తో రీప్లేస్ చేసుకోవచ్చు అంటే నేను అక్కడ చాక్లెట్ మిల్క్ షేక్ని తీసుకున్నాను. అక్కడ మా లంచ్ ఫినిష్ చేసేసిన తర్వాత ఇక్కడ బయట పార్క్ ఉండింది, ఓపెన్ స్పేస్ పార్క్. ఈ కాన్సెప్ట్ ఇక్కడ చాలా బాగుంది. మనకి వేరే మాల్స్లో అయితే అదే పైన క్లోజ్డ్ దాంట్లోనే ఉంటుంది కదా, ఇక్కడైతే మనకు ఓపెన్ స్పేస్లో ఉండింది. ఇక్కడ పిల్లల పార్క్ ఉండింది. దీనికి ఎంట్రెన్స్ 100 రూపీస్కి హాఫ్ అన్ అవర్, 150 రూపీస్కి 1 అవర్ ఆడుకోవచ్చు అనమాట. అక్కడ ఎండ ఉంది, ప్లస్ క్రౌడ్ ఎక్కువగా ఉందని చెప్పి పాప వెళ్ళలేదు. అక్కడ మేము కాసేపు ఒక 5-10 మినిట్స్ అలా స్పెండ్ చేసి, ఎండ ఎక్కువగా ఉందని చెప్పేసి మేము కూడా లోపలికి వెళ్ళిపోయాము. అందరు ఇక్కడ ఫొటోస్ తీసుకుంటున్నారు, మంచి రిలాక్స్ అవుతున్నారు స్టెప్స్ పైన కూర్చొని. ఇక్కడ బయట టేబుల్ టెన్నిస్, వేరే యాక్టివిటీస్ చేసుకోవడానికి కూడా ఉన్నాయి కొన్ని గేమ్స్. ఇది మనకి లోపల నుంచి ఎంట్రన్స్ అన్నమాట పార్క్. తర్వాత మాల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. ఫస్ట్ మాకు అక్కడ మిస్టర్ డిఐవై కనిపించింది. సరేలే కాసేపు ఎక్స్ప్లోర్ చేసేసి మాల్ మొత్తము ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. మిస్టర్ డిఐవైలోకి వెళ్ళిన వెంటనే ఆ స్టఫ్ని క్యాప్చర్ చేస్తూనే మాకు అక్కడ ఒక 2-3 అవర్స్ టైం అయిపోయింది. అంత చాలా క్యూట్ స్టఫ్ ఉండింది. వెళ్ళిన వెంటనే మాకు అక్కడ క్రాకరీ కనిపించింది. ప్రతిదీ మాకు చాలా రీజనబుల్ ప్రైస్లో ఉండింది. లాంగ్ మిర్రర్, మిస్టర్ డిఐవై ఫేమస్ కదా, 999 లాంగ్ మిర్రర్, అది అక్కడ క్యాప్చర్ చేశాను. ఇక్కడ చిన్న పిల్లలవి హెయిర్ బ్యాండ్స్, బో క్లిప్స్ అవన్నీ ఉన్నాయి. వాటన్నిటిని ఇక్కడ అన్ని క్యూట్ స్టఫ్ని క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతో నేను కొంచెం లాంగ్ షార్ట్సే తీశాను. మీకు ఒకవేళ వాటి ప్రైజెస్ కనిపించాలంటే వీడియోని పాజ్ చేసి కొంచెం జూమ్ చేసి చూసి మీకు ఆ ప్రైజెస్ అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ స్టేషనరీ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. మీ పిల్లలకి కానీ లేదంటే రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా కానీ డిఐవై కిట్స్, పెయింటింగ్ కిట్స్ అన్నీ చాలా బాగున్నాయి. కలర్స్, బ్రషెస్, యాక్రిలిక్ కలర్స్, ఇలా కాంబోస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ పౌచెస్.
ఇక్కడంతా స్టేషనరీ అండి. ప్రతి దాంట్లో ఒక వెరైటీ అని కాదు, ప్రతి ఐటెంలో మనకు ఒక నంబర్ ఆఫ్ వెరైటీస్ అన్నమాట. ఒకటే ఐటెంలో ఇప్పుడు ఒక పౌచ్ తీసుకుంటే అందులో చాలా వెరైటీస్. ఇక్కడ ఈ బాక్స్ చూడండి ఎంత బాగుంది. ఇక్కడ అన్ని క్లచెస్. ఈ స్టిక్కర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది మ్యాట్. ఇప్పటివరకు ఎవరైనా ఎక్స్ప్లోర్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. నంబర్ ఆఫ్ వెరైటీస్. ఇది లేదు ఇక్కడ, లేదంటే ప్రైజింగ్ ఎక్కువగా ఉంది అన్నట్టుగా ఏం లేదు. పిల్లలకి స్టేషనరీ, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అలా ఏమైనా తీసుకోవాలంటే మస్ట్ విజిట్ ప్లేస్. ఇక్కడ ఈ క్యూట్ స్టఫ్ని చూడండి. పెన్స్కి పాంపామ్స్తో ఇలా ఉన్నాయన్నమాట. ఇక్కడ స్టాప్లర్ చూడండి ఎంత క్యూట్ ఉన్నాయో. ఇందులో కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ స్టాప్లర్స్లో కూడా. ఇవి షార్ప్నర్స్ 3 కాంబో వచ్చినాయి అవి. ఈ రిటర్న్ గిఫ్ట్స్ పెట్టడానికి బాగుంటుంది. బ్లూ కలర్, పింక్ కలర్. ఇక్కడ ఇవి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి. ఫ్లవర్స్ పాంపామ్స్ వచ్చేసి. అండ్ ఇక్కడ పిల్లలకి టాయ్స్ కూడా నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లో. ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్. బర్త్డే డెకరేషన్కి కావాల్సినవి బలూన్స్, బ్యాక్గ్రౌండ్ బ్యానర్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. క్యాండిల్స్, ఇది రేడియం స్టిక్కర్స్. రిటర్న్ గిఫ్ట్ ప్యాక్ తీసుకోవడానికి ప్యాక్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇదంతా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మెటీరియల్ అన్నమాట. ఈ పిల్లలు వాళ్ళ ఓన్గా బ్రేస్లెట్స్ చేసుకోవడానికి అలాంటి కిట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఫైల్స్ స్టోరేజ్ ప్యాక్స్ అన్నమాట. ఇవన్నీ
బాటిల్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అన్నీ. ఒకదాని మించి ఒకటి ఉన్నాయి వెరైటీస్. ఇవన్నీ ట్రేస్, ఇవి కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయి. నాకు ఈ గోల్డ్ కలర్ ట్రే చాలా నచ్చింది. ఇక్కడ అన్ని మగ్స్, జార్స్ కూడా బాగున్నాయి, విత్ స్పూన్ వచ్చినాయి అన్నమాట. ఇది ఎంత బాగుంది చూడండి. ఇవి ఓవర్ నైట్ ఓట్స్ చేసుకునే వాళ్ళకి, లేదంటే ఎక్కువ స్మూతీస్ తాగే వాళ్ళకి చాలా బాగుంటాయి జార్స్. ఈ బౌల్స్ వాటిలో ఉన్న డిజైన్ చాలా బాగుంది. ఫ్లవర్ వాజెస్, ఇది చాలా నచ్చింది నాకు. ఇది న్యాచురల్ ప్లాంట్ లాగానే కనిపిస్తుంది కదా. ఇవన్నీ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్. ఇవన్నీ గిఫ్ట్ ర్యాపింగ్ కవర్స్, కాంబోస్ లా ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 4, 4, 2, 2 అలా ఉన్నాయి అన్నమాట. క్లచెస్ అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్, జ్యువెలరీ అయితే చాలా బాగుంది, రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మన బ్రేస్లెట్స్, చైన్స్, వాటికి స్టడ్స్ ఇలా చాలా ఉన్నాయి. ఇక్కడ మిర్రర్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్లో ఉన్నాయి. ఇక్కడ బేబీ గర్ల్స్ చైన్స్ చిన్న చిన్నవి. ఇక్కడ వాల్ క్లాక్స్ కూడా బాగున్నాయి. ఇది కొంచెం నాకు ప్రైసింగ్ ఎక్కువ అనిపించింది. నాకు ఇక్కడ ఒక వాల్ క్లాక్ నచ్చింది, అది సమ్ అరౌండ్ 600, 800 అలా ఉంది ఇదేనే చెప్పింది.
లోఫాస్‌లో కూడా డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ వెరైటీస్. ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి బాగుంటుంది. అన్ని స్టోరేజ్ బాక్సెస్, ఒకటి స్క్వేర్ షేప్లో ఉంది, ఇంకొకటి సర్కిల్ షేప్లో ఉంది, సేమ్ ప్యాటర్న్. ఇవన్నీ బేకింగ్వి. ఇది నాజిల్స్, డిఫరెంట్ సైజెస్, షేప్స్. అండ్ ఇక్కడ బేకింగ్ మెజరింగ్ కప్స్ కూడా బాగున్నాయి. ఇవన్నీ మౌల్స్, సిలికాన్ మౌల్స్, ఐస్ ట్రేస్, పీలర్స్, నైఫ్స్. ఈ ఎలిఫెంట్ది ప్లేట్ బాగుంది కదా. ఇవి కుకీ కటర్స్ అండ్ సీజన్ స్పాచులర్స్. ఇది కవర్ సీలర్. స్పూన్స్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. అన్నీ పిజ్జా కటర్స్. ఈ నైఫ్ ఎంత పెద్ద ఉంటుంది కదా, 119 రూపీస్. ఇవి మఫిన్ ట్రేస్. ఇది బ్రెడ్ ట్రే. ఇవన్నీ ప్రెస్ ఆన్ నెయిల్స్. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి, డిఫరెంట్ డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి. అండ్ నేను డిమార్ట్ వీడియోలో చూపించాను కదా, ఆ ఐ మాస్క్లో బాల్స్లా ఉంటుంది, ఇందులో జెల్లీలా ఉందన్నమాట. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బ్లూమింగ్ ఐవీ బై శ్వేతారాజ్.